త్రిబుల్ స్టూడెంట్స్ రిజన్ కేర్ఫుల్లీ. ఎగ్జామ్ ముందు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? ఏం ప్రిపేర్ అవ్వాలి? ఏం వదిలేస్తే సరిపోతుంది అని డౌట్ వస్తుందా? డోంట్ వర్రీ. టుడే ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇన్ ఎలక్ట్రికల్ మెషిన్స్ 1 అండ్ హౌ టు స్కోర్ మాక్సిమం మార్క్స్ విత్ మినిమమ్ టైమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ పవన్. ఒకవేళ మీరు సెమ్‌కి ప్రిపేర్ అయితున్నారంటే ఇది పర్ఫెక్ట్ వీడియో. తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ ఎలా కవర్ చేయాలి, ఏ క్వెషన్స్ అనేటివి ఎక్కువ వెయిటేజ్ అండ్ ఎక్కువ రిపిటేటివ్ ఉన్నాయి, ఏవి చూసుకోవాలనేటివి. ఓకే, ఎలక్ట్రికల్ మెషిన్స్ 1. నౌ యూనిట్ 1. ఫస్ట్ యూనిట్ వచ్చేసి డీసీ జనరేటర్స్. నార్మల్‌గా మీరు లాటరల్ ఎంట్రీస్ అయితే మీకు అవగాహన ఉంటుంది డీసీ జనరేటర్స్ గురించి. దాని జనరల్ కన్‌స్ట్రక్షన్ ఫీచర్స్ అనేది చూసుకోండి. మనకి కన్‌స్ట్రక్షన్ క్వెషన్ అనేది మాక్సిమం టైమ్స్ రిపీట్ అవుతుంది. మొత్తం కన్‌స్ట్రక్షన్ చూసుకోండి. మొత్తం కన్‌స్ట్రక్షన్ చూసుకుంటే మీకు దాంట్లో 1 మార్క్ క్వెషన్స్ కూడా కవర్ అవుతాయి. దాంతో పాటు మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈఎంఎఫ్ ఈక్వేషన్. ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఆఫ్టర్ కన్‌స్ట్రక్షనల్ ఫీచర్స్. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ మ్యాగ్నెటిజం అండ్ డీమాగ్నెటిజం, దీని ఎక్స్‌ప్రెషన్ ప్రాబ్లమ్ కూడా చూసుకోండి. మీరు ఎక్స్‌ప్రెషన్ చూసుకున్నారనుకో ప్రాబ్లమ్ వచ్చినా ప్రాబ్లమ్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంకా స్కోర్ చేద్దాం అనుకుంటే ఈ యూనిట్ నుండి కంపెన్సేటింగ్ వైండింగ్ కమ్యుటేషన్ మెథడ్ ఆఫ్ ఇంప్రూవింగ్ కమ్యుటేషన్ కూడా ఈజీ ఉంటుంది. అర్థం చేసుకుంటే అయిపోతుంది. అది చూసుకోండి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చూసుకోండి. క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే మీకు ఎక్కువ స్కోర్ అనేది వస్తుంది. ఒకవేళ డిఫికల్ట్‌గా అడగాలనుకుంటే వాడు క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ డీసీ యూనిట్ 2 డీసీ మోటార్స్. ఇది పవర్ఫుల్ యూనిట్ ఎలక్ట్రికల్ మెషిన్స్ 1లో. మెయిన్‌గా దీంట్లో చూసుకోవాల్సింది ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అండ్ బ్యాక్ ఈఎంఎఫ్. బ్యాక్ ఈఎంఎఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టార్క్ ఈక్వేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి 2 చూసుకున్న తర్వాత 3 పాయింట్ స్టార్టర్స్ అండ్ 4 పాయింట్ స్టార్టర్స్ గురించి చూసుకోండి. కండిషన్స్ ఫర్ మాక్సిమం ఎఫిషియన్సీ కూడా చూసుకోండి. ఇది మోస్ట్ రిపిటేటివ్ అవుతుంది. కండిషన్ ఫర్ మాక్సిమం ఎఫిషియన్సీ. ఇంకా మీకు టైం ఉంటే స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్స్ చూసుకోండి. నెక్స్ట్ కాన్స్టాంట్ అండ్ వేరియబుల్ లాసెస్ అనేది చూసుకోండి. నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ డీసీ మోటార్ ఈజీ చాప్టర్ అండ్ స్కోరింగ్ చాప్టర్. ఇది యూనిట్ 3 వచ్చేసి అన్ని టెస్టులు చూసుకోండి. మీకు టైం ఉంటే ఫస్ట్ ప్రిపరేషన్ అనేది యూనిట్ 3తోనే స్టార్ట్ చేయండి. అన్ని టెస్టులు చూసుకుంటే మీకు మినిమం 10 మార్క్స్ వస్తాయి. ఈజీ 6 టాపిక్స్ ఉన్నాయి టెస్ట్ మీద. ఈజీగా అర్థం చేసుకోవచ్చు టెస్ట్ ఎలా కండక్ట్ అవుతుంది, ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఏమొస్తుంది అది చూసుకొని తీసుకోవచ్చు. అన్ని టెస్టులు అనేవి చూసుకోండి. యూనిట్ 4 వచ్చేసి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్లో ఈఎంఎఫ్ ఈక్వేషన్, ఫేజర్ డయాగ్రామ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకవేళ ఈజీగా అడుగుదాం అనుకుంటే టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అనే క్వశ్చన్ ఇస్తాడు. కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ కూడా ఈజీగా అడుగుదాం అనుకుంటే ఇస్తాడు. ఒకవేళ డిఫికల్ట్గా అడుగుదాం అనుకుంటే ఫేజర్ డయాగ్రామ్స్ ఉన్న అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అట్లనే టైం ఉంటే ఈక్వివలెంట్ సర్క్యూట్ కూడా చూసుకోండి. యూనిట్ 5 వచ్చేసి టెస్టింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్ అనేది పక్కా. సంపన్నస్ టెస్ట్, ఈ 3 టెస్టులు చూసుకోండి. పక్కా ఏదైనా కూడా అడుగుతాడు. ఆటో ట్రాన్స్ఫార్మర్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కూడా చూసుకోండి. ఈ టెస్టులు చేసుకున్న తర్వాత దాంతోపాటు స్కాట్ కనెక్షన్స్ అండ్ అప్లికేషన్స్ చూసుకుంటే మీకు పార్ట్ 5th చాప్టర్లో ఏ క్వశ్చన్గా ఏదన్నా ఒక టెస్ట్ ఇచ్చి బి క్వశ్చన్లో కనెక్షన్స్ గురించి ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. లాస్ట్‌కి కంపారిజన్ విత్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఆటో ట్రాన్స్ఫార్మర్‌ని కంపారిజన్ విత్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అది కూడా చూసుకోండి. నెక్స్ట్ మొత్తం ఓవరాల్‌గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూడండి. ఇక్కడ నేను అన్నీ నోట్ డౌన్ చేసి పెట్టిన. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మెసేజ్ చేయండి, పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాం. ఇవి ఎలక్ట్రికల్ మెషిన్స్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాలామంది లాస్ట్ టైంలో గివ్ అప్ చేస్తారు. బట్ టాపర్స్ లాస్ట్ డేలో డామినేట్ చేస్తారు. యూ స్టిల్ హ్యావ్ టైమ్, యూ స్టిల్ హ్యావ్ ఛాన్స్. 1 డే ఫోకస్ చేస్తే 10 మార్క్స్ అనేది డిఫరెన్స్ వస్తుంది. లాస్ట్ మీరు ప్రిపేర్ అయ్యే 1 డే ముందనే చాలా ఇంపార్టెంట్. కరెక్ట్‌గా మొత్తం సెమ్ అంతా ఏం ప్రిపేర్ కాకపోయినా కానీ లాస్ట్ 1 డే రోజు కరెక్ట్‌గా మీరు ఒక 15 క్వశ్చన్స్ పర్ఫెక్ట్‌గా చూసుకున్నారనుకో మీరు ఈజీగా సబ్జెక్ట్ అనేది క్లియర్ చేస్తారు. స్కోరింగ్ కూడా ఎక్కువనే వస్తుంది. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ, లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ పవన్. బికాస్ నెక్స్ట్ వీడియోస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ ట్రిక్స్, ఎగ్జామ్ హ్యాక్స్ అన్నీ కంటిన్యూస్గా వస్తాయి. రిమెంబర్, హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లర్నింగ్, కీప్ గ్రోయింగ్.